హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇది మా ఊర్లో తీసుకున్న వీడియో అండి. ఏంటి అంటే ఇక్కడ మా దగ్గర బొరుగులు బట్టి అని ఉంది. అంటే బొరుగులు అంటే మరమరాలు అంటారు కదా, దాన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది వీడియో తీసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ ఈ బియ్యం అనేది 2 days ముందు నానబెడతారంట, లైట్గా సాల్ట్ వేసేసి. అంటే ఉప్పు వేయడం వల్ల స్మెల్ రాదు. దాని తర్వాతకి ఇలా గాలికి ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాతకి ఎవరైనా కావాలి అని వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ బట్టి ఉందన్నమాట. ఈ బట్టీలో వేసి దీంట్లో ఇక్కడ ఇలాగా ఉంది చూడండి, దాంట్లో ఇసుక వేసి చేస్తారంట. నేను ఎర్లీ మార్నింగ్ రావాల్సింది, నాకు తెలీదు. ఇదంతా ఇసుక చూడండి, ఇసుక మొత్తం నల్లగా అయిపోయిందనమాట బాగా వేడికి. కానీ ఇసుక అనేది ఇది వేగేటప్పుడు కొంచెం కూడా దానికి తగలదండి. వేడిగా ఉన్నాయి మరమరాలు అయితే, ఫ్రెష్గా చేసి ఉండటం వలన అప్పుడే అయిపోయింది. నేను అప్పుడే వెళ్ళానమాట. ఒక 5 minutes ముందు వెళ్ళినా కూడా వీడియో క్లిప్ తీసుకునేదాన్ని, పర్వాలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఈ బొరుగులు తయారు చేసే ఈ మరమరాలు తయారు చేసే ప్లేస్ని మీరు కూడా నాలాగే ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే కామెంట్లో తెలియజేయండి ఫస్ట్ టైం చూసానని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే అండి, చూడండి ఎలా ఉందో. ఇక్కడ మర్చిపోయాను, బొరుగులు మాత్రమే కాదండి, పల్లీలు ఇంకా పుట్నాలు కూడా చేసిస్తారు మనం తీసుకెళ్ళిస్తే. అంటే దీనికి ఇంత అమౌంట్ అనేసి ఛార్జ్ చేస్తారనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అలాగే మనం పల్లీలు కూడా చేయించుకోవచ్చు. పల్లీలు అదే వేరుశెనగ గుళ్ళు కూడా తీసుకెళ్ళిస్తే డ్రై రోస్ట్ చేసిస్తారు. ఒక్క చుక్క పడదనమాట దీంట్లో. స్నాక్స్ కింద తినడానికి చాలా బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.